హలో హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడగడం నాది కామన్ అయిపోయింది డైలాగ్, బట్ మీరైతే ఎప్పుడు నాకు రిప్లై ఇవ్వలేదు. సో ఏంటంటే ఇవాళ స్పెషల్స్ ఏంటంటే టాప్ స్టార్స్ బర్త్డేస్ ఉన్నాయి ఇవాళ మనం టీఎఫ్ఏలో. ఏంటంటే ఒకరిది జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ మంచు మనోజ్ సార్, వాళ్ళిద్దరి బర్త్డేస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరికి బెస్ట్ విషెస్ మన తరపు నుంచి. ఎందుకంటే వాళ్ళ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి కాబట్టి. ఇప్పుడు అంటే సర్ది లేదు, ఎన్టీఆర్ సార్ది అయితే లేదు, బట్ భైరవం అయితే వచ్చేసింది కదా ట్రైలర్ కట్ అండ్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసారు మన మే 30కి అని చెప్పేసి. అందుకోసమే సార్కి బర్త్డే విషెస్. ఈ సార్కి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వార్ 2 బ్లాస్ట్ మీరు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లలో నిండిపోతుంది. ఎక్కడ అంటే అక్కడ టాప్ వ్యూస్ మిలియన్స్ దాటేసింది, చాలా సూపర్గా నడుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ట్రీజర్ బాంబ్ అలా బ్లాస్ట్ అయిందనమాట. కోర్స్ ఇద్దరిని ఒక స్క్రీన్ మీద ఇద్దరు మల్టీ స్టార్ని చూడాలంటే అదృష్టం ఉండాలన్నట్టు. నాకైతే చాలా ఇష్టం అలా మంచి మంచి స్టార్స్ని ఒకే ఒక ఫ్రేమ్లో పెట్టి చూడడం అంటే ఒక ఐ ఫీస్ట్ అంటాం కదా, అలా అనమాట. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అనమాట, థరోలీ ఎంజాయ్డ్ అనమాట. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒకసారి మీరు కూడా చూసేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ సార్. మంచు మనోజ్ సార్ కంటే కూడా మనోజే బెటర్ మనకి. మనోజ్, హ్యాపీ బర్త్డే టు మనోజ్ సార్. ఓకే, అండ్ మనోజ్ సార్ది ఇప్పుడు నాకు నిన్నటి వరకు తెలియదు దట్స్ ఎ రీమేక్ ఆఫ్ తమిళ్ మూవీ అని చెప్పేసి భైరవము. నేను చూసాను అప్డేట్స్లలో, చూస్తుంటే దట్స్ ఏ అఫీషియల్ రీమేక్ ఆఫ్ గరుడన్ అని చెప్పేసి తమిళ్ మూవీ సూర్య యాక్ట్ చేసిన ఫిలిం రీమేక్ చేశారని చెప్పి నాకు నిన్న తెలిసింది. సూర్య ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం అనేసి. సూర్య వచ్చేసి తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ గారి పాత్ర అంట. అదే మొన్న వచ్చింది కదా మండాడి మూవీలో మెయిన్ క్యారెక్టర్ సూర్య అండ్ విలన్ క్యారెక్టర్ సుహాస్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది కదా. ఆ మూవీ అంటే ఆ మూవీ కాదు, ఆ మూవీలో యాక్ట్ చేసిన సూర్య ఉన్నారు కదా, ఆయన యాక్ట్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఈయన ప్లే చేస్తున్నారు ఆ ఫిలింలో ఆయన అనమాట. అంటే ఎవరో బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ సూర్య చేశారు. ఇంక ఇద్దరు కూడా బాగా ఫేమస్, అదే టూరిస్ట్ ఫ్యామిలీలో ఉన్న ఒక ఆయన అండ్ ఇంకొకరు అనమాట, ఇంకొక ఫిలింలో ఉన్న బాగా ఫేమస్ అయిన రోల్స్ చేశారు. అండ్ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చాయన్నమాట. తమిళ్లో హిట్ అది గరుడను. అండ్ తెలుగులో ఇప్పుడు ఎలా రాబోతుందో చూడాలి. మంచు మనోజ్ సార్ క్యారెక్టర్, నారా రోహిత్ సార్. అఫ్ కోర్స్ ఇది కూడా మల్టీ స్టార్ మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడే వార్ 2 చూసారు. ఇద్దరిని కళ్ళల్లో నింపుకున్నాను అనమాట, లైక్ జూనియర్ ఎన్టీఆర్ సార్ని, హృతిక్ రోషన్ని. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళది కూడా ఇప్పుడు మే 30కి రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో మనం రెడీగా ఉంటాం అనమాట ఫిలిం చూడడానికి. ఎందుకంటే మల్టీ స్టారర్ కదా, అఫ్కోర్స్ వదలం మనము. చూస్తాను, ముంబైలో రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ డే చూసేస్తాను. అలానే మీరేమనుకుంటున్నారో చెప్పలేదు ట్రైలర్ కోసం, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి నాకు తమిళ్ షార్ట్ అంటే తమిళ్ రీమేక్ అని తెలియదు కాబట్టి మీతో అప్డేట్ చేసుకుందామని వచ్చాను, అంటే మీకు అప్డేట్ ఇద్దామని వచ్చాను. అలానే ట్రైలర్ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చు. నేను తమిళ్ మూవీ చూడలేదు కాబట్టి నాకు అంత కొత్తగానే ఉంటుంది. అది ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా కొత్తగానే ఉంటుంది. సో థియేటర్లో ఎంజాయ్ చేద్దామని నేను అంతగా గరుడన్ మీద అంత దృష్టి పెట్టలేదు. సో మీకు ఏమైనా తెలిస్తే మీరు అప్డేట్ చేయండి కామెంట్స్లలో. నాకు తెలుసు మూవీ స్టోరీ ఇదే అది మాత్రం చెప్పకండి ప్లీజ్, నేను మళ్ళీ నాకు ఎక్సైట్మెంట్ పోతుంది. సో నెక్స్ట్ ఫిలిం మీద అయితే మ్యూజిక్ బాగుంది, బీజిఎం అండ్ ముగ్గురు యాక్టింగ్ కూడా ఎవరికెవరు తగ్గకుండా ఉంది అనమాట. ఇప్పుడు శ్రీనివాస్ గారి కంటే నారా రోహిత్ అనుకుంటే మంచు మనోజ్, అలా వాళ్ళ క్యారెక్టర్స్ బాగా డీప్గా ఇన్వాల్వ్ అయినట్టు స్టోరీ అయితే ట్రైలర్ కట్ అయితే బాగా రిలీజ్ చేశారు. సో నాకైతే మంచిగా అంటే హోప్ ఉంది ఫిలిం తెలుగులో కూడా హిట్ అవుతుంది అని చెప్పేసి. కొంచెం ట్రోల్స్ వస్తున్నాయి, మనోజ్ సార్ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి, బట్ అవన్నీ పక్కన పెట్టండి. హీఈస్ అ గుడ్ యాక్టర్, చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మీరు లాస్ట్ ఆయన ఫిలింగ్రఫీ చూస్తే బాగుంటాయి. అఫ్కోర్స్ సో మూవీ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను, అలానే మీరు కూడా వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురివి కంబ్యాక్స్ అనమాట. వీళ్ళ ముగ్గురివి చాలా ఇయర్స్గా 4, 5, 6 ఇయర్స్గా నుండి ఫిలిమ్స్ అయితే ఏం లేవు. బెల్లం సార్ అయితే ఏదో హిందీలో ఛత్రపతి తీసారు, తర్వాత తెలుగులో కనిపించలేదు. మంచు మనోజ్ సార్ తీసిన అంటే ఏవో సైడ్ క్యారెక్టర్స్ లైక్ బ్యాక్ క్రూలో ఉండిపోయారు. క్రూ అంటే కొన్ని ఫిలిమ్స్కి వెనక ఫైట్స్ మ్యూజిక్స్ కొరియా ఏవో చేసుకుంటూ కూర్చున్నారు కాబట్టి అంత పెద్దగా అప్డేట్స్ ఏం లేవు ఆయన దగ్గర నుంచి కూడా. నారా రోహిత్ అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా ఏం ఫిలిమ్స్ రాలేదు. సో అందరినీ స్క్రీన్ మీద చూడడం ఒకేసారి చూడడం అనేది చాలా మంచి విషయం కాబట్టి సో వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ అనమాట.
నాకు తెలిసి బెస్టే వస్తుంది, చూద్దాం. ఎంటర్టైన్ అయితే ఉంటుంది, ఎంటర్టైన్గా అయితే మూవీ ఉండొచ్చు అని నేను ఆ ట్రైలర్తో గెస్ట్ చేశాను. అండ్ నాకు హైలైట్ అనిపించిన విషయం ఏంటంటే బీజిఎమ్స్, వాళ్ళ లుక్స్ అనమాట. అంటే వాళ్ళ గెటప్స్ ఉంటాయి కదా, వాళ్ళు తయారైన లుక్స్, ఒక్కరి మీద ఒకరు చూపించుకునే పంతం పట్టింపు అనేది ఉంది చూడండి. అంటే స్టోరీ పక్కన పెడితే అది నాకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళ ఐస్లో పవర్ కనిపిస్తుంది. సో వెయిటింగ్ ఫర్ దాట్ అనమాట. ఇది ట్రైలర్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. వార్ 2 టీజర్ కూడా సూపర్ ఉంది, అది కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చిన అప్డేట్స్ కూడా నేను ఒక చిన్న షార్ట్లో పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. అంతే. ఇంకా హిందీ ఫిలిమ్స్ రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను, చూడండి ఏ ఫిలింకి ఇవ్వాలి ఏంటని కామెంట్ చేస్తే అది కూడా ట్రై చేద్దాం. సరే మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మరి, సీ యూ, టాటా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ కమ్మని కలలో